ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ముఖ్య పాత్రలు పాల్గొనగా కల్కి షెడ్యూల్ పూర్తయింది. ప్రభాస్, అమితాబ్, దీపిక, కమల్, దిశా పటానిపై సీన్స్ తీశాడు దర్శకుడు నాగశ్విన్. ఫ్యూచరిస్టిక్ ఫిలిం గా రూపొందుతున్న కల్కి ఓ విషయంలో హనుమాన్ ని ఫాలో అవుతోంది. ఇంతకీ అదేంటో చూద్దామా? కల్కి 2 పార్టులుగా వస్తుంది. కాదు 3-4 భాగాలుగా ఉంటుందని వస్తున్న వార్తలకు మేకర్స్ ఆన్సర్ ఇవ్వడం లేదు. సైలెంట్ గా హనుమాన్ లా చివర్లో సెకండ్ పార్ట్ అనౌన్స్ చేస్తారట. ఇదే నిజమైతే బాహుబలి, సలార్ తర్వాత మరోసారి కల్కితో 2 పార్టులతో కనిపించనున్నాడు ప్రభాస్. కల్కిలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్న ఫస్ట్ పార్ట్ లో కనిపించేది తక్కువే. సెకండ్ పార్ట్ కు లీడ్ గా మాత్రమే చూపిస్తారట. సెకండ్ పార్ట్ కథ ఎక్కువ భాగం కమల్ చుట్టూ తిరుగుతుందట. దేవరా గేమ్ చేంజర్ లా రిలీజ్ వాయిదా పడకుండా కల్కిని ముందుగా అనుకున్నట్టు మే 9నే రిలీజ్ చేయాలన్న పట్టుదలతో డైరెక్టర్ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఆదిపురుష్, సలార్ తో వచ్చిన ప్రభాస్ ఈ ఏడాది కల్కితో మాత్రమే వస్తున్నాడు. మరో మూవీ రాజాసాబ్ సెట్స్ పై ఉన్న ఈ ఏడాది రావడం లేదని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు. రాజాసాబ్ పూర్తి కాకుండానే సలార్ 2ను సమ్మర్ లో మొదలు పెట్టేస్తున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ కు హిట్ తీసుకురావడంతో సలార్ 2 పై ఉన్న హైప్ తగ్గక ముందే రిలీజ్ చేయాలి అన్న ప్లాన్ లో హీరోతో పాటు మేకర్స్ ఉన్నారట.